సింహాచలం బీసీ గురుకుల పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. ఎన్టీఆర్ కళల ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ పాఠశాల అభివృద్ధి చేసేందుకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు కేటాయించిందని 75% పనులు కూడా పూర్తి చేశారన్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులు నిలిచిపోయాయని అన్నారు. తక్షణమే ఈ పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. దీనిపై మంత్రి సవిత స్పందించారు. ఈ పాఠశాలను 8.75 కోట్ల అదనపు నిధులతో 6 నెలల్లో పూర్తి చేసి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే ఈ సింహాచలంలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి ఇది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు 1986లో దాదాపు 18 ఎకరాల్లో ఒక మోడల్ స్కూల్ కింద దీన్ని స్టార్ట్ చేయడం, ఈరోజు 1200 స్టూడెంట్స్ తోటి చాలా చక్కగా అది పర్ఫార్మ్ చేస్తాం. అయితే 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్ మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసామని చెప్తాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా మనం ఖర్చు పెట్టకుండా అది ఒక జీవనస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేసింది. అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్డింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి 80 కోట్ల రూపాయలు రెనోవేషన్స్ కోసమే బడ్జెట్ లో కేటాయించారు అధ్యక్ష. ఖచ్చితంగా మరి 6 నెలల్లో పని పూర్తి చేసి మరి బీసీ బిడ్డలకు అంకితం చేస్తాం అధ్యక్ష. ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికే సుమారుగా 80 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ పనులు కూడా చేస్తున్నాం. కానీ ఇది అడిషనల్ బిల్డింగ్ కాబట్టి 8,75,00,000 ఎస్టిమేషన్లు ఆల్రెడీ రివైజ్ ఎస్టిమేషన్లు కూడా వేసి మరి ప్రభుత్వానికి పంపించిందంటే దగ్గరలోనే శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు, ఇది ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఇష్యూ. అది నేను కూడా ఉన్నాను ఆ రోజుని. గురుకుల పాఠశాలకి ఎలా కడతారు డిజైన్ కావాలన్నారు పెద్ద ఆయన. అప్పుడు ఇంజనీర్లు వచ్చి డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ నాకు నచ్చలేదన్నారు. అతనే స్వయంగా పెన్ను తీసుకొని ఎలా కట్టాలి డిజైన్ కూడా వేసింది ఎన్టీ రామారావు గారు. దానికి అందులో సింహాచలం దేవస్థానం పక్కనే ఉంది. దానికి తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లాస్ట్ టైం ఇదే హౌస్లో లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. మీరిద్దరూ కలిసి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా అధ్యక్ష.